రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అమానవీయ రాజకీయం. మరణించిన గోపీనాథ్ పై బురద చల్లేందుకు విఫలయత్నం. సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు నామినేషన్ తిరస్కరణకు గురయ్యే విధంగా పలు విధాలుగా కుట్రలు చేశారు. కుటుంబ విచ్ఛిన్నానికి తెర వెనుక పావులు కదుపుతున్నటువంటి నేతలు ప్రజా తీర్పును ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీ అడదారులు దొక్కుతున్నదని చెప్పేసి ఒక కథనం. ఇక్కడ చూస్తే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగైంది. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడమే కాకుండా ఆడబిడ్డ అని కూడా చూడకుండా అవమానిస్తున్నది. చివరకు ఆమె కన్నీటిని కూడా రాజకీయానికి వాడుకొని మహిళల ఆగ్రహానికి గురైంది. అంటే భర్త గుర్తొచ్చి ఆమె ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకుంటే ఆమె ఓట్ల కోసం డ్రామా చేసిందని చెప్పేసి ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడు, ఆ తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడారు. మరిగా దాని మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ దగ్గర మైక్ పెడితే పొట్టు తిడుతూ ఉన్నారు. ఏసేస్తా, వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా. పార్టీ ఎదురీతతో అసహనం కోల్పోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ ధమ్కి. రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే. జూబ్లీహిల్స్ ఓటర్లు బహుపరాక్ అని చెప్పేసి నెటిజన్లు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నాడు? మీరు రౌడీ అంటున్నారు, అదని ఇప్పటికీ ఆరోపణలు ఉంటే వేసేస్తా అంట. వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తాడంట. బాగుందయా, వార్నింగ్లు బెదిరింపులు మంచిగా ఉన్నాయి. ఇట్లనే ఈ రకంగానే ముందుకోవాలి. నవీన్ యాదవ్ ఈ రకంగానే వేసేస్తా, ఒక్కని కూడా లేకుండా చేసేస్తా, అందరినీ ఖతం చేసేస్తా అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లో ఇవ్వాలి. ఇంకొక 10 రోజులు ఇవ్వాలి. నువ్వు నిజంగానే గెలిచేస్తావు ఈ దెబ్బతోటి. ఇవేంది అన్న, నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు, సహనం ఉండాలి. రాజకీయ నాయకుడికి ఫస్ట్ ఉండాల్సింది ఆలోచన, నాలుకే అదుపులో ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి రేవంత్ అన్న లెక్క ఆవేశంలో ఊగిపోతామంటే రేవంత్ అన్నకు వచ్చినట్టే వస్తుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావడం ముఖ్యం కాదు, ఆ కుర్చీలో కూర్చున్నాక ఆయనను ఏ రకంగా ప్రజలు తిడుతున్నారు, ఇప్పుడు అవకాశం వస్తే ఏ రకంగా దింపుదామనేటువంటి ఆగ్రహంతో కోపంతో ప్రజలు ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ పరిస్థితి అట్లనే అయింది. నీకు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నవీన్ యాదవ్ అని ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్నది. కానీ మీ నోటి మాట విధానము, దాంతోపాటు మీరు చేసినటువంటి వ్యవహారము, ఆ ర్యాలీలో ఆ బల ప్రదర్శనలు, రౌడీ షీటర్లు అందరిని తీసుకొచ్చి చూపించుడు, ఇవన్నీ కూడా మీకు మైనస్ అయినాయి. శ్రీశైలం యాదవ్ గారు మాట్లాడు ఎందుకండి? కేసీఆర్కే ధమ్కిలు ఇస్తే ప్రజలు ఊకుంటారా? కేసీఆర్కే. ఇప్పుడు కేసీఆర్ అంటే పడనటువంటి వాళ్ళు మీతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది మీకు బొక్క అవుతుంది, మీకు అర్థమైతలేదు. అది మీ దగ్గరకు వచ్చి మైకులు పెట్టగానే అది మావోడని మీరు అనుకుంటున్నారు. కానీ మీతోని మాట్లాడించేసి మొత్తం బకెట్ చేసేస్తున్నాడు మీ పరిస్థితి. మీకు అది అర్థమైతలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ దేనికి అనాల్సి వస్తుంది? క్యాడర్ని వేసేస్తా అన్నావంటే నువ్వు అది నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కదా, నీ మనస్తత్వం ఏదో చెప్పుకుంటున్నావు కదా. ఎందుకు ఈ మాటలు మాట్లాడడం ఎందుకు? ఆ స్కోప్ ఇవ్వడం ఎందుకు? ఈ పత్రికలకు రాయడానికి ఈ అవకాశం ఎందుకు వస్తుంది? మీరు మాట్లాడడం వల్లనే. ఇప్పుడు ఆయన మాట్లాడడం వల్ల, మీ నాయన మాట్లాడడం వల్ల అదొక డ్యామేజ్. ఇప్పుడు మీరు ఇట్లా వేసేస్తా, నరికేస్తా, గడప దాట నేను, జూబ్లీహిల్స్ దాట నేను అంటే జనం కూడా ఇక వేసేసుకో, మేము కూడా నీకేమయ్యాం, పక్కోనికి వేస్తామని చెప్పేసి వాళ్ళు అటేసేసుకుంటారు ఓట్లు. అప్పుడు మీరు మళ్ళీ ఎడ కూర్చోవాలి? ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలలో బెదిరింపులు కరెక్ట్ కాదు. బెదిరిస్తే పెద్ద పెద్ద నాయకులనే ఓడగొడతారు ప్రజలు. నేనే నాకంటే తోపు ఎవడు లేడని ఎవడైతే ఫీల్ అవుతారో వాళ్ళని కూర్చోబెడతారు. ఇక నీతో అయిపోయింది, నువ్వు కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతారు. ఎంత పెద్ద నాయకుడికైనా ఓటమి తప్పలే ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో. ఎంత మంచి నాయకుడికైనా ఓటమి తప్పలే. అలాంటిది మీరు ఈ రకంగా బెదిరింపు ధోరణి పాల్పడితే ప్రజలు ఎట్లా తీసుకోవాలి? ఇప్పటికే మీ ర్యాలీ వల్ల జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఏంది ఈ ర్యాలీలు, ఏంది వీళ్ళందరూ, ఏంది ఈ కడాలు, ఈ కథ, ఈ వ్యవహారం, మళ్ళీ రేపు దందాలు వస్తాయా, సెటిల్మెంట్లు వస్తాయా, ఏమవుతుంది అనేటువంటి ఒక భయము ప్రజల లోపల వచ్చింది. దానికి ఇంకా మీరు బలం చేకూరుస్తూ ఉన్నారు ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్ని ఇచ్చి. ఇక మళ్ళీ పొన్నం గారు రౌడీ అనడం మాకు ఆశీర్వాదం అంట. ఇది ఇంకా మంచిగా ఉన్నది. ఏందయ్యా ఇది? నాకు అర్థం కాదు. రౌడీ అనడం అంటే నాకు ఆశీర్వాదం అంట. మరి ఎందుకు నవీన్ యాదవ్ అని పెట్టుకోకుండా పక్కన తగిలించుకోండి? నాకు అనడానికి కూడా మనసు వస్తలేదు. కానీ మీరు ఈ రకంగా మాట్లాడితే మీకే అది అవుతుంది. రౌడీ అనడం మాకు ఆశీర్వాదం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు. అలాంటి వ్యక్తిని
రౌడీ అంటున్నారు. ఆ తిట్లో మాకు ఆశీర్వాదంగా తీసుకుంటామని చెప్పేసి బుధవారం గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. ఈ పొన్నం ప్రభాకరు, ఆ తుమ్మల నాగేశ్వరరావు, ఈ శ్రీశైలం యాదవ్ గారు, మన నవీన్ యాదవ్ గారు, వీళ్ళు చాలు రేపు జూబ్లీస్లో ఎన్నికల్లో ఈట అటా తేలడానికి. ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే మీకు నిజంగా చెప్తున్నా కదా, ఓటమే దిక్కు అవుతుంది. ఈ బెదిరించేటువంటి వీళ్ళు పెట్టే టైటిల్కి మీరు ఇక్కడ మాట్లాడిన దానికి కరెక్టే సూట్ అయిపోయింది. ఈడ మిమ్మల్ని రౌడీ అనడానికి ఈడ మీరు చెప్పే మాటలు ఈ బెదిరింపు ధోరణికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది చూస్తుంటే.